నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచర్ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ వెంకట్ కొల్లూరి గారు. వారితో మాట్లాడదాం. ఈరోజు వారితో మాట్లాడి చాలామంది రిటైర్మెంట్ తర్వాత తాము ఏం చేయాలి అన్నది డే 1 నుంచి కూడా వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కానీ అందులో చాలామంది సక్సెస్ కారు. ఎందుకనంటే దానికి కరెక్ట్ గైడెన్స్ లేకపోవడం వల్ల. సో వాళ్ళు ఎలా రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది, దాని గురించి సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఏంటి సార్ రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుంటున్నారా అనేసి ఇంకా అయిపోతుంది వాళ్ళ జాబ్, ఇది అయిపోతుంది అనగా అప్పటి నుంచినే అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అందరూ ఏమైనా ప్లాన్ చేసుకున్నావా లేదా అనేసి అడుగుతూ ఉంటారు. ఏంటి రిటైర్మెంట్ ప్లాన్ అనేది కంపల్సరీ అవసరమా? అంటే డెఫినెట్గా అవసరమే కదండి. అసలు లైఫ్ బిఫోర్ రిటైర్మెంట్ కంటే అసలు లైఫ్లో టేస్ట్ ఉండేది, లైఫ్లో సమస్యలు ఉండేది రిటైర్మెంట్ తర్వాత. అవును, డెఫినెట్గా. క్వశ్చన్ నేను అడిగాను కానీ నాకు కూడా కొద్దిగా అవగాహన. డెఫినెట్గా అండి, అందరికి కూడా. నేను లాస్ట్ 10 years నుంచి ఫైనాన్షియల్ అడ్వైజర్ అయ్యాను. అంతకుముందు నాకు ఐడియా లేదు. ఎవరినో వచ్చి ఇన్వెస్ట్మెంట్ అంటే ఎందుకు అసలే డబ్బులు లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తాం అని ఆర్గ్యూ చేసేవాడిని. ఇన్సూరెన్స్ చేయమంటే ఖర్చులకే డబ్బులు లేవు, ఇన్సూరెన్స్ ఎలా చేస్తాం అంటుండేవాడిని. ఎప్పుడైతే నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ అయ్యానో అప్పుడు దాని ఇంపార్టెన్స్ నాకు తెలిసి ఎవరిని అడిగితే రెస్పెక్ట్ చేయడం మొదలు పెడుతున్నాను అనమాట. చేసినా చేయకపోయినా అంటే చాలా వాల్యుబుల్ అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది, ఒక ప్లానింగ్ అనేది. ఇప్పుడు మనము లైఫ్లో ఇప్పుడు మనం ఒక బేబీని కనాలనుకున్నప్పుడు, ఇవాళ స్కూల్లోకి వేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామండి? ఫస్ట్ వెంటనే ఆ బేబీ పుడితే ఎల్కేజీకి ఎంత అవుతుంది, యూకేజీకి ఎంత అవుతుంది, 10th వరకు ఎంత అవుతుంది, గ్రాడ్యుయేషన్ హైయర్ స్టడీస్కి ఎంత అవుతుంది క్యాలిక్యులేట్ చేస్తాం. ఇవన్నీ ఊహించుకున్నప్పుడు వెంటనే ఇవాళ కాన్వెంట్లో జాయిన్ చేయడానికి ₹1,00,000 అడ్వాన్స్ అడుగుతున్నారు సిటీస్లో. ఆ ₹1,00,000 పే చేయడానికి ముందే ప్లాన్ చేసుకోవాలి కదా. బేబీని కనడానికి ముందే ప్లాన్ చేసుకోవాలి. అంటే ఒక బిడ్డను కనేటప్పుడు ఆమె భవిష్యత్తు కోసమో లేదా ఆయన భవిష్యత్తు కోసం మనం ఎలా అయితే ప్లాన్ చేస్తున్నామో, రేపు పొద్దున మనం ఒక 55 ఏళ్ళ తర్వాత 60 ఏళ్ళ తర్వాత మన సంగతి ఏమిటి అని ఆలోచించుకోకపోతే ఇవాళ ఉన్న సిచ్యువేషన్లో అండి, గ్లోబలైజేషన్ సిచ్యువేషన్లో ఒకప్పుడైతే వేరు. ఈ గ్లోబలైజేషన్ సిచ్యువేషన్లో ఎవరు పట్టించుకోవట్లేదండి. ఇవాళ ఇంటర్నెట్లో తద్దినాలు పెట్టే దౌర్భాగ్య స్థితికి మనం వచ్చాము వాళ్ళ సొసైటీలో, డ్యూ టు ద కండిషన్స్. అది మనం ఎవరిని బ్లేమ్ చేయలేము. మన సొసైటీ అలా ఉంది, ఎవల్యూషన్ అట్లా ఉంది. ఇవాళ యూఎస్ నుంచి వచ్చి మీ ఫాదర్ చనిపోయాడు రమ్మని చెప్పి రిలేటివ్స్ ఇంటి పక్క వాళ్ళు ఫోన్ చేస్తే అదేదో మీరు చేసి పెట్టండి, ఎంత కావాలంటే డబ్బులు పంపిస్తాము, ఇక్కడి నుంచి రాలేము అనే పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చిన వాళ్ళ పొజిషన్, వాళ్ళ మానసిక సంఘర్షణ మనం చూడగలం. సో ఈ మానసిక సంఘర్షణ, ఈ లోన్లీనెస్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇవన్నీ మనం అంత ఈజీగా తీసేయగలిగే కావు. అది వేరే పాత్. బట్ అట్లీస్ట్ ఫైనాన్షియల్గా కొంతలో కొంత సపోర్ట్ అన్నది ఫైనాన్షియల్ గా మనం స్టేబుల్ గా ఉన్నప్పుడే. ముఖ్యంగా ఈ సొసైటీలో చాలా మంది ఏంటంటే ఆత్మాభిమానం ఎక్కువ పేరెంట్స్ కి. వాళ్ళు పిల్లల్ని అడగాలని ఎప్పుడు అనుకోరండి. మనకు ఉన్నదేదో పిల్లలకి ఇవ్వాలనుకుంటారు తప్ప పిల్లల్ని అడిగి వాళ్ళ దగ్గర మనం కాంపెన్సేట్ తీసుకుని మనం బ్రతకాలనేది ఇవాళ అసలు ఈ కాన్సెప్ట్లో లేదు. సో కాబట్టి అంటే అది కూడా ఒక ప్రాబ్లం. సో పిల్లల్ని అడగలేరు, వీళ్ళ ఎక్స్పెండిచర్స్ ఇవన్నీ కూడా కష్టమవుతుంది. ఇలాంటప్పుడు మనం స్టార్టింగ్ నుంచే రిటైర్మెంట్ ప్లాన్ లేకపోతే చాలా కష్టంగా ఉంటుందండి. 2010లో ₹10,000 ఖర్చు ఉందనుకుంటే 2030కి వచ్చేటప్పటికి 40,000 ఖర్చు అవుతుందండి. అది ఎట్ ద రేట్ ఆఫ్ 7%. యాక్చువల్గా ఇన్ఫ్లేషన్ రేట్ 7% మనం క్యాల్కులేట్ చేసుకుంటే ఆ 10,000 కాదు, 30,000 కాదు, 1,30,000 అవుతుంది. 1,30,000 అంటే స్పాన్ చూడండి, 30 years స్పాన్. ఈ 30 years స్పాన్లో 7% ఇన్ఫ్లేషన్ మీరు క్యాల్కులేట్ చేసుకుని మల్టిప్లై అవుతుంది వెళ్తుందన్నమాట. ఒక 10 నుంచి 20,000 రూపాయలు ఉన్న ఎక్స్పెండిచరు ఒక 30 ఏళ్ల తర్వాత అంటే 2010 నుంచి 2040కి వేసుకుంటే ₹1,35,000. సో ఇవాళ 20,000 వస్తున్నప్పుడు 30,000 వస్తున్నప్పుడు దాన్ని మనం మెయింటైన్ చేయలేకపోతున్నప్పుడు రేపు 1,30,000 అవుతుంది. ఆ రోజున మనకి ఇన్కమ్ ఉండదు. ఒక రిటైర్ అయ్యాక మనకి ఇన్కమ్ ఉండదు కదండి. ఇవాళ పెన్షన్, ఇవాళ ప్రైవేట్ జాబ్స్, ఈవెన్ గవర్నమెంట్ జాబ్స్ కూడా పెన్షన్స్ లేవు ఇప్పుడు. అలాంటి టైంలో రేపు పొద్దున పరిస్థితి ఏమిటి? మెడికల్ నీడ్స్ ఉంటాయి, అనేక నీడ్స్ ఉంటాయి. సో అట్లాంటప్పుడు ఏంటంటే అందుకని ఏంటంటే మనం ఎప్పుడైతే మనము ఎర్నింగ్లోకి ఎంటర్ అయ్యామో వెంటనే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ స్టార్ట్ చేయాలి. దట్ ఈస్ ద రిటైర్మెంట్ గోల్. ఈ గోల్ ప్లాన్ చేసుకుని మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే అద్భుతంగా రిటైర్మెంట్ తర్వాత కాలు మీద కాలేసుకుని పేరెంట్స్ అనేవాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. ఎట్ ది ఏజ్ ఆఫ్ 25 ఇట్ ఈస్ ఐడియల్ ఏజ్. అప్పుడు జాబ్లోకి వెళ్తారు. జాబ్లోకి వెళ్ళగానే ఏం చేస్తారు? వీళ్ళు లగ్జరీ వైపు చూస్తారు, లేకపోతే ఎంజాయ్మెంట్స్ వైపు చూస్తారు తప్ప ఇన్వెస్ట్మెంట్స్ వైపు చూడరు. అట్ ది ఏజ్ ఆఫ్ 25 కనుక కరెక్ట్గా ప్లాన్ చేసుకుని
ఒక 30 years ఒక ఇన్వెస్ట్మెంట్ మనకు రిటైర్మెంట్ గోల్ పెట్టుకుంటే డెఫినెట్గా మీరు ఒక 10,000 రూపాయలు ఒక 10,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్లో తీసుకెళ్తే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లో తీసుకెళ్తే ఇవాళ రైట్ ఇన్వెస్ట్మెంట్ ఇది మ్యూచువల్ ఫండ్ అండి. అన్ని రకాల ఇన్వెస్ట్మెంట్స్ కంటే కూడా లాంగ్ టర్మ్లో మ్యూచువల్ ఫండ్ ఇస్ ద హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చేది అది ఒకటే. చాలా రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్కి, బట్ అన్నిట్లో లాంగ్ టర్మ్ గ్రోత్ లాంగ్ టర్మ్లో వెళ్తే, షార్ట్ టర్మ్లో అయితే కొంచెం కష్టము, బట్ లాంగ్ టర్మ్లో వెళ్తే మ్యూచువల్ ఫండ్లో వచ్చేంత రిటర్న్ ఇంక దేనిలో కూడా రావట్లేదు. సో ఒక 10,000 రూపాయలు కనుక మనం ఎట్ ది ఏజ్ ఆఫ్ 25 మనం ఒక 30 years గోల్ పెట్టుకుని పోనీ 30 years వయసు ఉన్నప్పటికి కూడా ఓ 30 years 60 ఏళ్ళకి 30 years గోల్ పెట్టుకుని చేసుకున్నట్లయితే 4,25,00,000 రూపాయలు తీసుకోవచ్చండి 30 yearsలో. పర్ మంత్ 10,000 చొప్పున SIP సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ప్రకారం మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే 4,25,00,000 సుమారు 4 కోట్లు అనుకోండి క్యాలిక్యులేషన్ కోసం 4 కోట్ల రూపాయలు మీరు ఆ రోజున తీసుకోవచ్చు. అట్ ది ఏజ్ ఆఫ్ 55 to 60 years వెన్ యూ హ్యావ్ 4 crores, అది ఎంత రిచెస్ట్ పొజిషన్ అండి. ఈ 4 crores ఆ రోజున ఇవాళ పెన్షన్స్ లేవు కదా, ఆ రోజున హ్యాపీగా ఈ 4 crores తీసుకెళ్ళిపోయి సింపుల్గా అదే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి, అంటే అట్ ది ఏజ్ ఆఫ్ 60 రిస్క్ ఇన్వెస్ట్మెంట్ చేయలేం. సో కాబట్టి దాని అక్కడ కూడా ఒక రిస్క్లెస్ ఇన్వెస్ట్మెంట్ ఉంది మ్యూచువల్ ఫండ్లో. ఇన్వెస్ట్ చేస్తే అట్ ద రేట్ ఆఫ్ 12%, మినిమం 12% వస్తుంది. ఈ 12% చొప్పున చూసుకుంటే 4 కోట్ల రూపాయలకు 48 లక్షల రూపాయలు డివైడెడ్ బై 12 నెలకు 4 లక్షల రూపాయలు వస్తుంది. అండ్ సార్ ఇంకొక డౌట్, మీరు చెప్తున్న మ్యూచువల్ ఫండ్స్ చాలా మంచిది అనేసి, బట్ ఇదంతా స్టాక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనేసి అంటూ అంటే SIPలో ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఏంటి అంటే, ఒకవేళ మీరు అన్నట్టు ఒక పీరియడ్ ఏదైతే ఉంటుందో 30 years, ఇఫ్ ఇన్ కేస్ మనకు అవసరం ఉంది 15 years మధ్యలో ఒకవేళ తీయాల్సి వచ్చినా కూడా అప్పటి వరకు ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి మనీ తీసుకోవచ్చు అనేసి అంటూ ఉంటారు. అండ్ అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉంటాయా అనేసి చాలా మంది డౌట్. ఎస్ అండి, మ్యూచువల్ ఫండ్ అంటే మామూలుగా ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా లాక్ ఇన్ పీరియడ్స్ ఉంటాయి, మిగతా వాటిలో అన్నింటిలో కూడా లాక్ ఇన్ పీరియడ్స్ ఉంటాయి. మీకు మ్యూచువల్ ఫండ్లో ఎప్పుడు ఓపెన్గా ఉంటుంది, మీకు ఎప్పుడు కావాలన్నా అంటే మనం తీసుకోవాలని మైండ్ మాత్రం పెట్టుకోకూడదు. అది ఒకటి పెట్టుకుంటే ఎమర్జెన్సీస్ అదే చెప్పబోతున్నా, తీసుకునే మైండ్ అనేది పక్కన పెట్టేసి ఇన్ కేసు ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మీరు వెంటనే తీసుకోవచ్చండి. దాన్ని మనము విత్డ్రాల్ పెట్టిన రిడెంప్షన్ అంటాం, దాన్ని రిడెంప్షన్ పెట్టిన 3 working daysలో మీరు అమౌంట్ అకౌంట్లోకి వచ్చేస్తుంది. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ అని ఉన్నది అనేసి విన్నాను సార్, ఏంటంటే ఫుల్ అమౌంట్ మీకు అవసరం, మీకు ఎంత కావాలో అంత విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ కూడా ఉన్నది. ఎగ్జాక్ట్లీ, మీకు ఎంత కావాలంటే మీకు 1,00,000 రూపాయలు కావాలి, 1,00,000 రూపాయలు విత్డ్రా చేసుకోవచ్చు. 10 లక్షలు కావాలి, 10 లక్షలు విత్డ్రా చేసుకోవచ్చు, మొత్తం తీయాల్సిన అవసరం లేదు. అంటే చాలా మంది మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే అది లాక్ అయిపోతుంది. ఎస్ అండి, మనం 30 years మనం పెడితే 30 years వరకు మనం దాన్ని టచ్ చేయడానికి లేదు అన్న మెంటాలిటీతో ఉంటుంది. ఎస్ అండి, అసలు లాక్ ఇన్ అస్సలు ఉండదండి, మొత్తం ఫండ్ అంతా ఓపెన్ లోనే ఉంటుంది. ఒక ELSS స్కీమ్ అంటారు, మీకు ట్యాక్స్ బెనిఫిట్ కావాలంటే మాత్రం 3 years లాక్ ఇన్ లో ఉంటుంది. అది కూడా ఎంతవరకు 1,50,000 వరకే. ఆ తర్వాత ఉన్న పెట్టే అమౌంట్ ఏది కూడా మీకు ట్యాక్స్ బెనిఫిట్లోకి రాదు. సో కాబట్టి 1,50,000 వరకు మీకు ట్యాక్స్ బెనిఫిట్ కావాలనుకుంటే దాని ఈ ELSS అంటాం, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ ప్లాన్, అది పెడితే అది ఆ 1,50,000 రూపాయలు ట్యాక్స్ బెనిఫిట్ కింద మనం చూపించుకోవచ్చు. అది మాత్రం 3 years లాక్ ఇన్ ఉంటుంది, ఆ తర్వాతే తీసుకోవాలి. సో రిటైర్మెంట్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఇది అన్ని విధాలా యూజ్ అవుతుంది మ్యూచువల్ ఫండ్ అన్నది. లాస్ట్ వరకు ఉంచుకుంటే ఫైనల్లో ఒక సమ్ అమౌంట్ వస్తుంది, లేదు మధ్యలో కావాలి అనుకుంటే కూడా మనం విత్డ్రా చేసేసుకోవచ్చు, లేదు అంటే మనకు ఎంత కావాలో అంతవరకు విత్డ్రా చేసుకోవచ్చు. బాబుకి ఏదో ఇంజనీరింగ్ సీటో లేకపోతే మెడిసిన్ సీటో ఒక 50 లక్షలు 10 లక్షలు కట్టాలన్నప్పుడు ఈ ఫండ్ లో తీసేసుకుని ఇన్వెస్ట్ శుభ్రంగా పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. రేపొద్దున వాళ్ళకి ఏదో లంసమ్ అమౌంట్ వచ్చింది మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, చేసుకుని కాంపెన్సేట్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ బ్యూటిఫుల్ గా వర్కౌట్ అవుతుందండి. ఎంతో మంది క్లయింట్స్ చేసుకుంటున్నాము అన్న దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అండి, ఇన్వెస్ట్మెంట్ గోల్ అనేది ఎప్పుడు ఉండాలండి, గోల్ లేకుండా ఇన్వెస్ట్ చేయకూడదు. రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నామా, పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నామా, లేదు మీకు లగ్జరీస్ ఒక కారు కొనాలని ఇన్వెస్ట్ చేస్తున్నామా, హౌస్ కొనాలని ఇన్వెస్ట్ చేస్తున్నామా, ఒక గోల్ అనేది పెట్టుకుంటే ఆ గోల్ ప్రకారం ఫైనాన్షియల్ అడ్వైజర్ ప్లానింగ్ ఇస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్.